హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఇంపార్టెంట్ కమిటీస్ ఇన్ న్యూస్, మనకు రీసెంట్గా ఏవైతే కమిటీస్ మనకు న్యూస్లో ఉన్నాయో అవి మనకు ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇప్పుడు జరగబోయే ఎన్టీపీసీ అండ్ రాబోయే ప్రతి ఎగ్జామ్స్లో కూడా కమిటీస్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ క్లాస్లో మనము కమిటీస్ అనేది చూడబోతున్నాము. సో ప్రీవియస్ ఇంకా మరిన్ని క్లాసెస్ కూడా మన కరెంట్ ఇష్యూస్కి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా చూడనట్లయితే వీడియో ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ క్లాస్లో కమిటీస్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్. సో దీని కింద మనకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరీ కమిటీ. సో దీనికి సంబంధించి 3.61 lakh హౌసెస్ అనేవి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో మీకు హౌ మెనీ హౌసెస్ అని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, 3.61 lakh హౌసెస్ శాంక్షన్ చేశారు. నెక్స్ట్ వన్ శ్యామల గోపీనాథ్ కమిటీ. సో ఈ కమిటీ వచ్చేసి దేనికంటే ఇది యాక్చువల్గా ఫార్మ్డ్ బై ఆర్బీఐ ద్వారా ఫామ్ చేయడం జరిగింది. సో టు ఎవాల్యుయేట్ అప్లికేషన్స్, అంటే ఫర్ యూనివర్సల్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి సంబంధించి అప్లికేషన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎక్స్టర్నల్ అడ్వైజరీగా శ్యామల గోపీనాథ్ గారిని కమిటీకి హెడ్గా అపాయింట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ వన్ డాష్ హెడ్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కాన్స్టిట్యూటెడ్ బై ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ. అంటే IFSCAకి సంబంధించి హెడ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్కి ఎవరిని అపాయింట్ చేశారంటే నీలేష్ షా గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ డాష్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీ ఆఫ్ AIBA. అంటే ఆల్ ఇండియా బాక్సింగ్ అసోసియేషన్కి ఛాంపియన్స్ అండ్ వెటరన్ కమిటీకి హెడ్గా ఎవరిని అపాయింట్ చేశారంటే మేరీ కామ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ నేమ్ డాష్ ఈజ్ నేమ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ. సో టోక్యో ఒలింపిక్స్కి సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీకి హెడ్గా ఎవరిని అపాయింట్ చేశారు? షీకో హషిమోటో. ఓకేనా? షీకో హషిమోటో గారిని ప్రెసిడెంట్గా ఆర్గనైజింగ్ కమిటీకి అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ డాష్ ఈజ్ ద హెడ్ ఆఫ్ 7 members కమిటీ సెటప్ బై UGC. అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉంటుంది కదా, ప్రతి యూనివర్సిటీకి UGC అప్రూవల్ ఇస్తుంది. సో దీనికి హెడ్గా 7 member కమిటీకి ఎవరిని అపాయింట్ చేశారంటే RP తివారీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ డాష్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఫర్ లిబియా శాంక్షన్స్. దీన్ని ఇండియాకి హెడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇండియాని చైర్పర్సన్గా ఎలక్ట్ చేయడం జరిగింది. దేనికోసం అంటే కౌంటర్ టెర్రరిజం కమిటీకి ఫర్ లిబియా శాంక్షన్స్. నెక్స్ట్ వన్ డాష్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ 10 members ఎంపవర్డ్ కమిటీ ఫర్ COVID-19 వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఈ 10 members కమిటీని ఫామ్ చేశారు COVID-19 వ్యాక్సిన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. దీనికి సంబంధించి చైర్పర్సన్ ఎవరు అపాయింట్ చేశారంటే RS శర్మ గారిని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ డాష్ ఈజ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ 2020. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 దీనికి హెడ్గా ఎవరు ఉన్నారంటే NS విశ్వనాథన్ గారు ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ కమిటీకి హెడ్ వచ్చేసి కస్తూరి రంజన్ గారు దీనికి హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ డాష్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ. హెరిటేజ్ కన్జర్వేషన్కి సంబంధించి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారంటే కామ్రాన్ రిజ్వీ గారు చైర్పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ డాష్ ఇస్ ద హెడ్ ఆఫ్ 21 members ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ టు స్ట్రెంగ్థెన్ క్యాపిటల్ గూడ్స్ సెక్టార్. సో క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి 21 members కమిటీని ఫామ్ చేశారు. దీనికి హెడ్ వచ్చేసి అరుణ్ గోయల్ గారు ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి అరుణ్ గోయల్ గారు ఉన్నారు. నెక్స్ట్ డాష్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ రీసెంట్లీ యాజ్ ద మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ ఆఫ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకు మానిటరీ పాలసీ వచ్చేసి మనకు ఎవరు ఫ్రెండ్స్, మనకు RBI ఫామ్ చేస్తుంది కదా. సో మానిటరీ పాలసీ వచ్చేసి RBI మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ముగ్గురిని అపాయింట్ చేశారు. జయంత్ ఒకరు, శశాంత్ ఒకరు, అషిమా ఒకరు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము మరిన్ని కమిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కమిటీ వచ్చేసి చూడండి, డాష్ ఇస్ ద హెడ్ ఆఫ్ ప్యానెల్ ఆఫ్ AICTE ఫర్ ప్రిపేరింగ్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్.
సో దీనికి సంబంధించి హెడ్ ఎవరు ఉన్నారంటే ఎంఎస్ అనంత్ గారు ఉన్నారు. ఎంఎస్ అనంత్. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు అపాయింటెడ్ 1-man కమిటీ టు టేక్ స్టెప్స్ ఫర్ స్టబుల్ బర్నింగ్. ఈ స్టబుల్ బర్నింగ్కి సంబంధించి మనకు మేజర్గా ఇష్యూస్ వచ్చేసి హర్యానా, పంజాబ్లో అయితే చూడడం జరుగుతుంది. సో హర్యానా, పంజాబ్లో మనకు స్టబుల్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిపైన కమిటీని వేశారు. ఈ కమిటీ యొక్క హెడ్ వచ్చేసి ఎవరంటే మదన్ బి లాఖోర్. నెక్స్ట్ వన్, డాష్ యూనియన్ మినిస్టర్ హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ 102nd మీటింగ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ కమిటీ ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు దీనికి హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ హెడ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఫర్ రికమెండింగ్ పాలసీ ఆన్ మార్కెట్ డాటా యాక్సెస్ సెటప్ బై ద సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మనకు సెబీకి సంబంధించి మార్కెట్ డాటా యాక్సెస్ కోసం అడ్వైజరీ కమిటీని వేశారు. సో దీనికి హెడ్ ఎవరు అంటే ఎంపీ బుచ్ గారు ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ హెడ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఫార్మ్డ్ బై గవర్నమెంట్ టు ప్రోబ్ రిపోర్ట్ ఆఫ్ స్నూపింగ్ బై చైనీస్ ఫర్మ్. సో మనకు ఈ చైనీస్ ఫర్మ్ స్నూపింగ్కి సంబంధించి హెడ్గా కమిటీ హెడ్ ఎవరు ఉన్నారంటే రాజేష్ పంత్ గారు ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ చైర్మన్ ఆఫ్ కంపెనీ లా కమిటీ హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ గివన్ 1 year ఎక్స్టెన్షన్ బై గవర్నమెంట్. సో కంపెనీ లా కమిటీ గుర్తుపెట్టుకోండి, కంపెనీ లా కమిటీకి రీసెంట్గా 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ కంపెనీ లా కమిటీకి హెడ్గా ఎవరున్నారంటే రాజేష్ వర్మ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, డాష్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ కమిటీ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ బ్యాంక్ బారోవర్స్. మనకు బ్యాంక్ బారోవర్స్కి సంబంధించి కమిటీని వేశారు. ఆ కమిటీ చైర్మన్ వచ్చేసి రాజీవ్ మెహరిషి గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ఆర్బీఐ సెట్టింగ్ పారామీటర్స్ ఆన్ లోన్ రీస్ట్రక్చరింగ్కి సంబంధించి పారామీటర్స్ని సెట్ చేశారు. సో దానికి హెడ్ ఎవరు ఉన్నారంటే కేవీ కామత్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ హెడ్ ఆఫ్ నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూ ప్రింట్ ఇన్ జూలై 2019. నేషనల్ డిజిటల్ హెల్త్కి సంబంధించిన బ్లూ ప్రింట్కి ఇప్పుడు ప్రజెంట్ హెడ్గా ఎవరు ఉన్నారు అంటే జె సత్యనారాయణ గారు ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డాష్ కమిటీ ఎస్టాబ్లిష్డ్ ద సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఏ కమిటీ ద్వారా చేశారంటే సంతనం కమిటీ. నెక్స్ట్ వన్, డాష్ కమిటీ రికమెండెడ్ మానిటరీ పాలసీ. మనకు మానిటరీ పాలసీ ఆఫ్ ఇండియా మనకు ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది కదా. సో దాన్ని ఎవరు రికమెండ్ చేశారంటే చక్రవర్తి కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, డాష్ మనీ మార్కెట్ ఇన్ ఇండియా. సో మనీ మార్కెట్ ఇన్ ఇండియా మనకు దీనికి సంబంధించి ఏ కమిటీని వేశారంటే బగుల్ కమిటీని వేశారు ఫ్రెండ్స్. ఓకేనా, బగుల్ కమిటీ మనీ మార్కెట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, జిఎస్టీ రెవెన్యూ షార్ట్ ఫాల్కి సంబంధించి ఏ కమిటీని వేశారని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి సుశీల్ మోడీ కమిటీని వేశారు ఫర్ జిఎస్టీ రెవెన్యూ షార్ట్ ఫాల్. డాష్ కమిటీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాబార్డ్. సో నాబార్డ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఏ కమిటీ ద్వారా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు నాబార్డ్ని? శివరామన్ కమిటీ అని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డాష్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ పాలసీ. మనకు అగ్రికల్చర్ పాలసీకి రిలేటెడ్ కమిటీ ఏదంటే సి రావ్ కమిటీ. ఓకేనా, సి రావ్ కమిటీ వాళ్ళు అగ్రికల్చర్ పాలసీకి సంబంధించి కమిటీని హెడ్ అనమాట. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ఫర్ రైల్వే రీకన్స్ట్రక్షన్కి సంబంధించి ఫామ్ అయిన కమిటీ ఏదంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ. ఓకేనా, సో బిబేక్ దేబ్రాయ్ కమిటీ మనకు రీసెంట్గా రికమెండ్ చేసింది ఏమనంటే మనకు రైల్వే బడ్జెట్ని అండ్ అలాగే జనరల్ బడ్జెట్ని మిక్స్ చేయాలని. ఓకేనా, సో నెక్స్ట్ వన్, సో మనము మరిన్ని ఇంపార్టెంట్ లాస్ట్ ఇంక చూసినట్లయితే మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కమిటీ వచ్చేసి కమిటీ ఫర్ డిజిటల్ లెండింగ్ యాజ్ ఫ్రాడ్. సో మనకు డిజిటల్ లెండింగ్లో ఫ్రాడ్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ కమిటీ వేశారు. దీనికి హెడ్ ఎవరంటే అయంత్ కుమార్ దాస్ వచ్చేసి మనకు హెడ్ అనమాట. నెక్స్ట్ వన్, గైడ్ లైన్స్ ఆన్ టెలివిజన్ రేటింగ్. సో టెలివిజన్ రేటింగ్కి సంబంధించి గైడ్ లైన్స్ ఎవరు ఇస్తారంటే ప్రసార్ భారతి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రసార్ భారతి CEO ఎవరు అంటే శశి ఎస్ వెంపాటి. సో శశి ఎస్ వెంపాటి గారు ప్రజెంట్ ప్రసార్ భారతి CEOగా ఉన్నారు. నెక్స్ట్, నీతి ఆయోగ్ పవర్టీ ఇండెక్స్. సో దేనివల్ల ఎవరు ఇస్తారంటే సంయుక్త కమిటీ. నెక్స్ట్ వన్, కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ రూల్స్. సో ఈ కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ రూల్స్కి హెడ్ ఎవరు ఉన్నారంటే మనకు అనిల్ కుమార్ జా గారు ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్,
నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ హెడ్గా ఎవరున్నారంటే ప్రజెంట్ ప్రొఫెసర్ నారాయణ్ స్వామి గారు ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనకు ఇవి మనము కొన్ని చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ కమిటీస్, రీసెంట్లీ మనకు న్యూస్లో ఉన్న కమిటీస్. సో కాబట్టి కమిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్ ముందు. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీకు తెలుసు అది. సో అండ్ వీడియో ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు మా ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.